ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి. ప్రియమైన కుటుంబీకులారా, విశ్వాసులారా, ఉపవాస దీక్ష ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రభువు మనలను ఆశీర్వదిస్తారు, మన ప్రార్థనలకు జవాబిస్తారు,
ఈ భాగాలు ప్రతి దినము కలిసి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందుకని యెషయా గ్రంథంలో 58వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని 8వ వచనములో మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా ప్రభువు ఆయన సెలవిస్తున్నటువంటి మాట, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. అంటే ప్రభువుకి ఇష్టమైనటువంటి ఉపవాసము ఎటువంటిదో ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయములో మనం చేస్తున్నటువంటి ధ్యాన అంశాల ప్రకారంగా మనం చేయగలిగితే ఆయన ఈ యొక్క ఉపవాసము ఇష్టమైనదిగా గ్రహించి ఆయన ఈ దీవెనలన్నీ ఇవ్వగలిగిన దేవుడు అని తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అంతేకాకుండా మనం 12వ వచనం నుండి ఈ దినము వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు గత వాక్య భాగములో ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు, క్షామకాలములో నిన్ను తృప్తిపరుస్తాడు, చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, అంతేకాకుండా నీవు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అని ప్రభువు ఎవరైతే ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేస్తారో వారిని అట్టి రీతిగా ఉంటారు అని దీవించారు. ఇప్పుడు మరికొన్ని సత్యాలు ఈ యొక్క ఉపవాస ధ్యానములో మనం నిష్ట నియమాలతో చేయగలిగితే ఇంకా ఆ విశ్వాసిని, ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆయన ఆశీర్వదించబోతున్నాడో మన వాక్య ధ్యానములో మనం చూసుకుందాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు. అంటే దేవుని యొక్క సన్నిధిని ఎవరు ఎక్కడ ఒకవేళ దానిని పాడు చేసి ఉంటే, ఏదైతే పడగొట్టబడి ఉందో, ఏదైతే దీవెనలు కోల్పోయిందో అటువంటి వాటిని నువ్వు మరలా కట్టేదవు. అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకొని నీ చేత ఇదిగో పడగొట్టబడినటువంటివి అన్నీ కూడా తిరిగి నీ చేత ఆయన కట్టించగల దేవుడు అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ అంటున్నాడు. ఇక్కడ దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడను. ఇక్కడ 13వ వచనంలో చూస్తే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, మరలా యెషయా గ్రంథములో 58వ అధ్యాయములో 3వ వచనము నుండి ప్రశ్న, ఆ తర్వాత జవాబులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ఉండలేకపోతున్నాం, ఎందుకు ఆయన ఈ ఉపవాసాన్ని లక్ష్య పెట్టడం లేదు, ఎందుకు చూడటం లేదు అని ఈ మాటలో పునరావృతం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. అంటే దేవుడు ఆయన మరి యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ దినము ప్రభువుని యొక్క దినం, దేవుని యొక్క కార్యకలాపాల్లో ఆరాధనలో మనం ఉండాలి తప్ప భూ సంబంధమైన జీవితంలో మనం వ్యాపారములు చేసి ప్రభువునకు అయిష్టముగా ఉండకూడదని చెప్పడానికి, నా విశ్రాంతి దినమున వ్యాపారము ఇక్కడ చేయకుండా, నాకు ప్రతిష్ఠితమైన దినమున నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు. ఇక్కడ ఈ మాటలలో 2 భాగాలు. అక్కడ ప్రభు ఉపవాస దినమున మరల తిరిగి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ మాటలు 13వ వచనములు అంటాడు, 1 విశ్రాంతి దినాన్ని మీరు వ్యాపారం చేయకుండా ఉండాలి. ఇక్కడ నా ప్రతిష్ఠితమైనటువంటి దినాన్న నీవు ఊరుకుండిని ఎడల ఏమీ చేయకుండా, ఇక్కడ విశ్రాంతి దినము మనోహరమైనది, ఎంతో అది గొప్పది, సుందరమైనటువంటిది అని భావం వచ్చినట్లు. అంతేకాకుండా యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, దేవునికి అది విశ్రాంతి దినము, ప్రతిష్ఠిత దినము
ఆ దినము ఎటువంటిది అంటుందంటే ఘనమైనటువంటిది, దేనికి లేనటువంటి ఘనత ఆ విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినానికే దేవుడు ఇస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి దానిని నీవు అనగా మనము ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, చూసారా, నాకు ఇష్టమండి ఆ వేళే చేస్తాను అని అనకుండా ఆయన ఒక కండిషన్ ఇస్తున్నాడు. నీవు ఆ దినమున నీకు ఇష్టమైనటువంటి పనులు నీవు చేయక, వ్యాపారము చేయక. ఏమంటే ఉపవాసం ఉన్నామండి అని చెప్పుకొని మనం కలసికుని కూడుకొని ఏం చేస్తూ ఉంటామంటే లోక సంబంధమైనటువంటి మాటలు వార్తలు మనం మాట్లాడుకుంటూ, అనగా ఇరుగు పొరుగు మీద ఉన్నవి లేనివి మనం ఒక భాషలో చెప్పాలంటే చాడీలు చెప్పుకుంటూ కాలక్షేపణ చేస్తామేమో అని ప్రభు అంటున్నటువంటి మాటలు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు చేసే ఉపవాసమునందు నీవు ఆనందిస్తావు అనే ఉద్దేశ్యముతో ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రభు అంటాడు, నువ్వు అలాగున నియమ నిబంధనలతో నీవు లోకాభిరమాయణం చెప్పకుండా ప్రభువు చెప్పినట్లు విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించి, దాని ప్రతిష్ఠిత దినముగా ఆచరించి, ఘనమైనదిగా నువ్వు ఆచరించి, ఆ వేళ నీవు ఎటువంటి వ్యాపారాలు చేయకయు, అంతేకాకుండా నీకు ఇష్టమైనటువంటి పనులు చేయకుండా ఉండగలిగితే ముగింపులు అంటాడు, నీవు యెహోవా యందు ఆనందిస్తావు. అంతేకాకుండా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను, నీ తండ్రి యొక్క యాకోబు స్వాస్యమని నీ అనుభవంలో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. మొదట ప్రశ్న మనం విన్నాం, ఎందుకు మా ఉపవాసాన్ని చూడం, ఎందుకు లక్ష్య పెట్టాం? కారణాలు చెప్పారు. కానీ మానవుడు చేస్తున్న తప్పిదాలు సరిదిద్దుకుని ఆయన చెప్పిన రీతిలో చేయగలిగితే ఆ ఉపవాసం ఆయనకు ప్రీతికరమో, ఆయనకి ఇష్టమైనది, అది మనకు ఆశీర్వాదకరం. అట్టి ఉపవాసాలు చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమ్మరించురోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఉపవాస దీక్ష అనే తండ్రి నాయన, ఈ యొక్క వర్తమానాలు, సందేశాలు చాలా దినముల నుండి మేము ధ్యానం చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నారు, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎలాగూ చేయాలి, ఎలాగ చేయకూడదో మాకు తెలియజేశారు. మీకు ఇష్టమైనటువంటి రీతిలో, మీరు సెలవిచ్చిన రీతిలో చేస్తే అది నాయన మీకు ఇష్టమైనది, మాకు ఆశీర్వాదకరమైనది మేము గుర్తెరిగి అట్టి ఉపవాసం చేయటానికి కృప చేయండి నాయన. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్నారు ప్రతి కుటుంబము, వారి బిడ్డలు దీవించండి. చిన్న బిడ్డలు, తల్లిదండ్రులు, యవనస్తులు, ప్రభువా, ఇది వృద్ధులు, స్త్రీ పురుషుల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తారు. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారి విడుదల విమోచన కొరకు ప్రార్థిస్తారు. బలహీనతలో ఉన్న వారిని బలపరిచి స్వస్థపరిచాడు. ప్రభా, ఇదిగో తండ్రి, గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధ విభత్సాలు దూరపరిచి దేవా సమాధాన మార్గంలో నడిపించండి. యేసునామమున నడిపించున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధ ఆత్మకన్యుని సహవాసం ప్రాతకాల ఆరాధనలు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడును గాక.